హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్. సార్, రీసెంట్గా జరిగిన హత్య ఏదైతే ఉందో ప్రవీణ్ పగడాల గారి హత్య కేసు మనం ఏ విధంగా చూడొచ్చు? 131కి మనిషి టోల్ గేట్ దాటాడు. 143కి శివమయ్య కనపడ్డాడు. అయ్యో, యాక్సిడెంట్ జరిగింది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ కొంతమంది రోడ్డు పక్కన ఒక అతను బైక్ పడి యాక్సిడెంట్లో చనిపోయాడు అని తెలిస్తే పోలీసులు రావడం, తను పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా గుర్తించడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అప్పటి నుంచి వార్తలు బాగా వైరల్ అయ్యి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పెక్యులేషన్స్ వేసుకొని రకరకాల మాటలని మాట్లాడుతున్నారు. ఏ క్రైమ్ స్టోరీకైనా, ఎలాంటి క్రైమ్ స్టోరీకైనా ప్రమాదవశాత్తు జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా, ఏం జరిగినా లాస్ట్ కి పోలీసులు డీసీపీఓ ఏసీపీఓ ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మీడియాకి తెలియజేసినప్పుడు అప్పుడు మనం మాట్లాడుకోవాలి, ఓహో ఇలా జరిగిందా అని. జరిగిన వెంటనే ఇది అలాగే జరిగింది, ఇది ఇలాగే జరిగింది అని అందరూ డైరెక్టర్లే, ఎవరికి నచ్చిన సినిమా వాడు తీసేస్తాడు. ఈలో నా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పలానా టైంకి టోల్ గేట్ దాటాడు, 11 నిమిషాల్లో ఇది అయినట్టుగా మాకు తెలిసిందండి. ఇతను టోల్ గేట్ దాటేటప్పుడు టోల్ గేట్ దగ్గర ఏముంటాయి, బైక్ అండ్ ఆటో వెళ్ళడానికి ఫ్రీ ఉంటది, స్పేస్ ఉంటది. పక్కన చిల్లర ఇచ్చే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ లేకుండా చిల్లర ఇచ్చే వాళ్ళకి ఒక ట్రాక్ ఉంటది. మిగతా వాళ్ళందరూ ఫాస్ట్ ట్రాక్ వేసుకొని ఎవరికి నచ్చినట్టు వాడు వెళ్ళిపోతా ఉంటాడు. అది పెద్దదా చిన్నదా వాళ్ళ ఇష్టం. బట్ ఈ బైక్ నుంచి కాబట్టి నాకు ఫ్రీగా వెళ్ళిపోయాడు. అంతే కదా. అక్కడ రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. అంతకు ముందు ఆయన రావడం కూడా రికార్డ్ అయింది. బట్ అక్కడ హెడ్ ల్యాంప్ లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. హెడ్ ల్యాంప్ ఆన్ లో లేదు. ఇంట్లో ఏం జరిగింది, మీ ఆయన ఏడమ్మా బండి మీద స్నేహితుని కలుస్తానని రాజమండ్రి వెళ్ళాడు. బండి మీద ఎందుకు వెళ్ళాడు, ప్యాషన్ గా ఉంది చాలా రోజుల తర్వాత కాబట్టి నేను బైక్ పైన వెళ్తానని బుల్లెట్ వేసుకుని ఒక చిన్న బ్యాగ్ తగిలించుకొని చెప్పేసి నార్మల్ గా వెళ్ళిపోయారు. సో కరెక్టే తను చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళడం. అండ్ నా హత్య జరిగిన చోటు ఫస్ట్ హెల్మెట్ గాయాలయ్యాక తలకవ్వాలి. హెల్మెట్ నున్నగా ఉంది, ఏదో జస్ట్ ఇప్పుడే కింద పడితే అలా రాక్కున్నట్టు. తలకి ఇక్కడ గాయం ఉంది, ఇక్కడ గాయం ఉంది, అండ్ మూతి ఇట్లా గుద్దినట్టు ఉంది ఇలా. నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి. గాయాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. కొద్ది దూరంలో ఇంత కర్రబడి ఉంది, ఆ కర్ర మీద ఈడ రక్తపు మరకలు ఉన్నాయి. ఇప్పుడు అనుమానిస్తున్నారు అందరు, తప్పు లేదు వాళ్ళు అనుమానించడం. ఏం జరిగిందో దేవుడికి తెలియాలి. బట్ అక్కడ ఏం తెలియదు. సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడే మాత్రమే ఉంది. ఆ నవారా పెట్రోల్ పంప్ దాటిన దాఖలాలు కూడా ఉన్నాయి, అంతే. అంతకుమించి ఇంకా వేరే సీసీటీవీ ఫుటేజ్లు ఏమీ లేవు. కానీ వాళ్ళు చెప్పిన ఈ 11 minutes టైంలో ఇది అయినా 11 minutes టైంలో ఎలా అయి ఉంటుందని పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆ టోల్ గేట్ ఇతనితో పాటు ఇంకో 5 కార్లు కూడా వెళ్ళాయి. ఒక రెడ్ కలర్ కార్ మాత్రం ఇతనితో పాటు ట్రావెల్ అయింది. ఆ రెడ్ కలర్ కార్ డీటెయిల్స్ తీసుకుందాం అని అనుకుంటారు. బట్ ఈ 11 minutes లోనే ఇంత విధ్వంసం జరిగే దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు నేను హెడ్ ల్యాంప్ ఇందాక నేను అండర్లైన్ చేశా కదా, హెడ్ ల్యాంప్ వెలగట్లేదు. పాస్టర్ అనే ఆయనకి మంచి కారు ఉంది, ఈ బండి అసలు వాడడు, చాలా రేర్ గా తీస్తాడు. అలాంటి రేర్ గా తీసేదానికి హెడ్ ల్యాంప్ లేకుండా కూడా బండి నడిపే ఛాన్స్ ఉండదు. దే విల్ బి 10 మందికి మంచి చెప్పే ఆయన రిపేర్ ఉన్న బండి అదేంటి అతుకుల బొంతన వేసుకొని రోడ్డు మీద ఎక్కడ వేరే ఉన్నాయి కదా. సో ఆల్రెడీ హెడ్ ల్యాంప్ పగిలింది అంటే దాడి జరిగినాక కూడా ఆయన ఇక్కడికి రావచ్చు కదా. దాడి ఇక్కడ ఈ టోల్ గేట్ తర్వాతే జరగాలని రూల్ ఏముంది, టోల్ గేట్ ముందు కూడా జరగవచ్చు. ఆయన అక్కడ నుంచి ఫాస్ట్ గా తప్పించుకోవడానికి రావచ్చు, వాళ్ళ కారులో వెంబడించవచ్చు, ఈయనకి ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి టోల్ గేట్ దగ్గర ఆగి ఫాస్ట్ ట్యాగో గీస్టాగో చూపించి నెక్స్ట్ వెళ్ళాలి. ఈ లోపు ఆయన ఇంకా వాళ్ళకంటే తప్పించుకుందాం అనుకుంటుండొచ్చు. ఈలోగే వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ దాడి జరిగింది, ఒకసారి తప్పించుకుని లాస్ట్ మన ఇలా కొట్టి కూడా వెళ్ళాడేమో అనుకుందాం కాసేపు అనుకుందాం, ఎందుకంటే కనిపిస్తున్న గాయాలు కాబట్టి. లేదు, యాక్సిడెంటే జరిగింది. హైవే మీద వెళ్ళేటప్పుడు కొంతమందికి అప్పటి నుంచి లాంగ్ డ్రైవ్ చేస్తే కొంచెం నిద్ర వచ్చి అలా పడుతుండొచ్చు. లేదా సడన్ గా ఏదైనా మూగజీవాలు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అరే తప్పించడానికి కూడా తిప్పుతారు. ఇలాంటి దాఖలాల్లో పడి ఉంటే ఇలాంటి గాయాలు అవ్వవు. మళ్ళీ ఎక్కడైనా గట్టిగా తగిలితే గట్టి దెబ్బలు తగులుతాయి, మూతి దగ్గర మాత్రం ఏదో తగలడం వేరు, ఒకటి వచ్చి గుద్దడం వేరు. గుద్దిన కనిపిస్తుంది క్లియర్ గా, అలా ఉంది అంతే. అది గుద్దాడని మనం అనకూడదు. అదే హెల్మెట్ దాటి దెబ్బ తగిలింది అని అంటే హెల్మెట్ కి తగలకుండా ఆటోమేటిక్ గా అది చేసిన పనిలా. సో క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయి, ఇతనే చంపాడు అంటే లైక్
ఈ మతస్థులే చంపారు, హిందూ మతస్థులే చంపారని వాళ్ళు అన్నారు. ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారంటే గతంలో ఇతను హిందూ గ్రంథాలకు సంబంధించి ఏదో చెప్పాడు, వాళ్ళు కూడా వ్యతిరేకించారు, వాళ్ళ గొడవలు అయ్యాయి, మేబీ వీళ్ళేనేమో గతంలో జరిగిన దానికి ఇప్పటికి ముడి పెడుతున్నారు. మేబీ గతం అంటే నెలైనా గతమే, సంవత్సరమైనా గతమే. పగలు ప్రతీకారాలు ఎన్నాళ్ళైనా ఉంటాయమ్మా. అవును, పాము పగలు అంటారు, ఎలా పగబడతారో తెలియదు. అయి ఉంటుంది పరిటాల అంతేగా. ఇంకా అవి మనం చెప్పుకునే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారు, లేదు 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 ముస్లిం మతస్థులే చంపారు. ఎందుకంటే మొన్న వాళ్ళతో ఈయనకు ప్రాణహాని ఉందని కూడా వార్తలు వచ్చాయి, బెదిరింపు వరకు వెళ్ళారు, ఈయన కూడా క్షమాపణలు చెప్పాడు. ఇది లేదు 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 అసలు క్రైస్తవులు వాళ్ళల్లో వాళ్ళే ఈయన బాగా ఎదుగుదలని చూడలేక చంపేసి నీ మీదో మా మీదో వేస్తున్నారు అని వాళ్ళు. ఏదైనా ఒక మతమే ఒక మనిషి ప్రాణం పోయి చాలా సున్నితమైన అంశం ఇది, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి మధ్యలో మతాన్ని లాగొద్దు. అండ్ ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, ఏం జరిగింది చెప్పు 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 అని మెడ మీద కత్తి పెడితే, నువ్వు మీలాగా డైరెక్టర్లు కాదు కదా పోలీసులు, వాళ్ళు ప్రాథమిక నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఆయన ఫోన్ కాల్ డీటెయిల్స్, ఆయన వాట్సాప్ చాట్లు, ఆయన బ్యాంక్ డీటెయిల్స్, ఎవరితోనన్నా గొడవలు ఉన్నాయా, గతంలో ఆయన విన్న ప్రసంగాలన్నీ వీళ్ళు వింటారు మళ్ళీ పాపం. అవన్నీ విని 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 కింద కామెంట్స్ చూసి ఏమైనా చెప్పాడా, వాళ్ళకి ఏమన్నా ఉందా, రెగ్యులర్గా ఎవడన్నా బెదిరిస్తూ కామెంట్ చేస్తున్నాడా, సంవత్సరం నుంచి ఏమైనా గొడవలు ఉన్నాయా, పాత పగలేమన్నా ఉన్నాయా, మీ కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నాయా, ఎన్ని కోణాల్లో చూడాలమ్మా. ఇవన్నీ నువ్వు వచ్చి వెంటనే ఎంతసేపు చెప్పు చెప్పు అంటే ఎలా చెప్తారు? అంతే కదా, టైం తీసుకుని నీకోసం ఏది పడితే చెప్పలేరు కదా, వాళ్ళకి అన్ని కోణాల్లో చెప్పాలి, కొంచెం టైం ఇవ్వండి. మళ్ళీ అదేంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే అమ్మ, పోస్ట్ మార్టం అవ్వడానికి అది రిపోర్ట్ రావడానికి కనీసం ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వకపోతే ఎలా కదా. వెళ్ళిపోతున్నారు, పాల్ పాస్టర్ అంట, ఆ పాస్టర్ అంట, ఈ పాస్టర్ అంట, ధర్నాలు చేసేస్తున్నారు. అంటే ఏంటి, ఏం ప్రదర్శించుకుందామని? జరిగింది ఏదో పోలీసులు వాళ్ళకి ఏమైనా ఆనందమా దాచుకొని చెప్పకుండా ఉండడానికి? ఏ కేసు అయినా సరే దర్యాప్తు చేశాక చెప్తారు కదా.